హలో దోస్తులు, మీ అందరికీ నేను ఒక ప్రామిస్ చేశాను కదా సెలబ్రిటీతో వీడియో పెడతానని. నవ్ షీ ఈజ్ ద వన్. అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ టోటల్గా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. బ్యాక్గ్రౌండ్లో చూసారా మన షాప్ కనిపిస్తుంది. అండ్ తన ఫ్యామిలీ వరంగల్లోనే ఉంటారు, అంటే అత్తగారి ఫ్యామిలీ వరంగల్లో మన ఇంటి దగ్గరే అనమాట, మన పక్కనే, మనకి దూరం చుట్టాలు కూడా అవుతారు. అండ్ దేవి వాళ్ళు మాత్రం ఆస్ట్రేలియాలో ఉంటారు. తన నేమ్ మెన్షన్ చేయట్లేదు నేను హ్యాష్ట్యాగ్లో కానీ ఇక్కడ కానీ, ఎందుకంటే తన నేమ్ పెట్టగానే చాలా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. నాకు అవి నచ్చలేదు. తనేదో కష్టపడుతుందని, తనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అలా ఇలా పెడుతున్నారు. సో అలాంటిది ఏమీ లేదండి. చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఆస్ట్రేలియాలో ఉంటారు. వెల్ సెటిల్డ్ అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. చాలా హ్యాపీగా ఉంది తను. మన దగ్గర కూడా చాలా షాపింగ్ చేశారు. వరంగల్కి వచ్చారు కదా, అక్కడ ఆస్ట్రేలియాలో కంటే ఇక్కడ మన ఇండియన్వి చాలా ఉంటాయి కాబట్టి చాలా షాపింగ్స్ చేశారు. మీరెవ్వరూ బాధపడకండి, తను చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేస్తుంది. తనకి 3 పిల్లలండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఫస్ట్ బాబు, తర్వాత పాప, తర్వాత బాబు అనమాట. 3 పిల్లలు ఆస్ట్రేలియాలోనే చదువుతారు. వాళ్ళకి మన తెలుగు అర్థమవుతుంది కానీ ప్రాపర్గా మాట్లాడడం రావట్లేదు. చాలా క్యూట్గా ఉన్నారు, క్యూట్గా మాట్లాడుతున్నారు. ఆ ఇంగ్లీష్ స్లాంగ్, అక్కడి స్లాంగ్లో చాలా ముచ్చటేసింది. నాకు మాత్రం చాలా క్లోజ్ అయిందండి నిజంగా. అసలు ఒక సెలబ్రిటీ అలా ఉంటారా అనిపించింది నాకు. ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అంటే చాలా ఫ్రెండ్లీగా. అసలు సెలబ్రిటీ అనే గర్వం అనేది ఎక్కడా కనిపించలేదు నాకు. చాలా బాగా మాట్లాడుతున్నారు. పిల్లల్ని కూడా నా దగ్గరికి తీసుకురావడం కానీ, మాట్లాడించడం కానీ, పిల్లలు కూడా పక్క వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది, నచ్చింది నాకు. ఒక వేరే అదర్ కంట్రీస్లో ఉన్న పిల్లలు కొంచెం వేరేలా ఉంటారు, అంటే వేరేలా మీన్స్ కొంచెం మనతో మింగిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ వీళ్ళు 1 మంత్ ఉన్నారు. ఆ 1 మంత్లోనే చాలా అంటే చాలా అసలు నాకు చాలా నచ్చారు. సో నా ప్రామిస్ నిలబెట్టుకున్నాను. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.